పార్ట్ 1 వీడియోలో ఇక్కడ వరకు చూసాం కదా. నెక్స్ట్ది ఈ వీడియోలో చూద్దాము. ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఈ మూలల మీద ఒకటే కట్ పెట్టాలి. మనం వేసిన కుట్టు తెగకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇది చూడండి, కుట్టు వరకు వెళ్ళకూడదు. ఇక్కడ ఒకటే, ఈ స్ట్రైట్గా ఉన్న చోట అవసరం లేదు. ఇలా ఉన్న చోట ప్రతి అంగుళంన్నరకి ఒక కట్ పెట్టుకోవాలి. క్రాస్గా సీజరే మనం క్రాస్గా పట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడే థ్రెడ్ పెట్టడం వల్ల చూడండి, మనం ఇలా లాగడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ లోపలే ముందు థ్రెడ్ పెట్టలేదు అనుకోండి, అడుగు నుంచి ఏదైనా మేక్ కానీ పొడవుగా ఉన్నది ఏదైనా తీసుకొని ఇలా నీట్గా వచ్చేట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. లైనింగ్ అస్సలు బయటికి కనిపించకుండా ఇలా గోరుతో గీరి మూలల దగ్గర కరెక్ట్గా మూల ఫినిషింగ్ వచ్చేట్టు ఇలా గోరుతో ప్రెస్ చేసుకోవాలి. మనం అడుగున ఈ ప్యాచ్ వర్క్కి ఇది పీసింగ్ పేపర్తో సెట్ చేసాం కదా, అందుకని ఇలా నీట్గా కనిపిస్తుంది. ఒట్టి లైనింగ్ క్లాత్తో పెట్టామనుకోండి, మనకు అసలు ఈ మూలల దగ్గర ఆగదు. ఇలా నీట్గా మంచి లుక్ కూడా రాదు. కంపల్సరీగా ఏదైనా మోడల్ నెక్ పెట్టాలి అనుకున్నప్పుడు పీసింగ్ పేపర్ జాయిన్ చేయడం కంపల్సరీ. డ్రెస్సులకైనా అంతే. డ్రెస్సులకైనా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయినా ఏదైనా డిజైన్గా మనం ఓన్లీ రౌండ్ నెక్, స్క్వేర్ నెక్కి అయితే అవసరం లేదు. మిగతా ఏ డిజైన్ నెక్ అయినా ఇది అవసరమే పీసింగ్ పేపరు. నెక్ దగ్గర ఏదైనా స్టిఫ్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది చూడటానికి. ఇది వాష్ చేసినా ఏం కాదండి, బ్లౌజ్ ఉన్నంతకాలం అది లోపల ఉంటుంది. అది వాష్ చేసినా ఏం చినిగిపోయి ఏం చినిగిపోదు. తడిచినా అది చినిగిపోదు, బాగానే ఉంటుంది ఆ పీసింగ్ పేపరు. చూడండి, ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఎంత బాగుంటాయి ఇవాళ. ఇలా న్యూ లుక్ వస్తుందండి, మంచిగా ట్రెండీగా ఉంటాయి. ఎప్పుడు రౌండ్ నెక్ కాదు, ఇలా డిఫరెంట్ నెక్స్ చక్కగా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు వేస్తున్నాను. ఈ ఎడ్జ్ కుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. మంచి నీట్గా కనిపించడానికి ఎడ్జ్ కుట్టే మెయిన్ ప్రధానం. గ్యాప్ రాకుండా ఇది కరెక్ట్గా ఎడ్జ్ మీద వేసుకోవాలి. ఇది లైనింగ్ కనిపించకుండా బయటికి చక్కగా నీట్గా ఉంటుంది ఎడ్జ్ మీద. దీని పక్కన తర్వాత ఇటువైపు వేసే డబల్ కుట్టు అనేది వేసినా వేయకపోయినా ఏం కాదు, చేతి పని అయినా చేసుకోవచ్చు. కావాలి అంటే మనకు ఆ కుట్టు కనిపించకుండా నీట్గా ఉండాలి అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ కుట్టు మాత్రం కంపల్సరీ వేయాలి. ఏ నెక్ అయినా సరే ముక్క తిప్పేసిన తర్వాత తప్పకుండా ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. నెక్ కుట్టే దగ్గర ఎప్పుడు కూడా స్పీడ్, కంగారు పనికిరాదండి. చక్కగా నిదానంగా కుట్టుకోవాలి. ఫైనల్గా ఇలా వచ్చింది. చిన్న టజిల్స్ వేసాను. శారీ సింపుల్గా ఉంది కదా అని ఒక లేస్ అటాచ్ చేశాను.